పల్లవి, పార్వతి వాళ్ళిద్దరైతే కారులో అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. అలా అవని వాళ్ళ ఇంటికి వచ్చి పల్లవి, పార్వతి కారు దిగి లోపలికి వెళ్తూ ఉంటారు. అవని వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి అవనిని అయితే రాజేంద్ర ప్రసాద్తో అయితే పార్వతి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. మహానుభావులు ఊరికే రారు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళని ఉద్దేశించి అంటూ ఉండగా, నేనేం ఊరికే రాలేదు, మిమ్మల్ని అందరినీ పిలవడానికి వచ్చాను. రేపు మనం షష్ఠి ఫంక్షన్ చేసుకుందాం, అందుకు అందరినీ పిలవడానికి వచ్చాను అని చెప్పేసి అంటూ పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్తో చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి ప్రణతి అయితే అలా చూస్తూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. భర్తతో కలిసి ఉండని వాళ్ళు ఇప్పుడు షష్ఠి ఫంక్షన్ ఎందుకు గుర్తొచ్చిందో, కలిసి చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుందో అని రాజేంద్ర ప్రసాద్ ఎటకారంగా పార్వతితో అనేసరికి, అయినా మీరు అన్నీ అలాగే అంటారండి అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది. ఇక పార్వతి అయితే, మీకు రేపు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, అందుకే ఈ ఫంక్షన్ అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నేను ఫంక్షన్కి పిలవాలనుకుంటే మీరేంటి అన్నీ ఇలా చెప్తున్నారు, మీరు రారా అని చెప్పేసి అంటూ అవని అని గట్టిగా కేక వేస్తూ ఉంటుంది. అలా అవని అని గట్టిగా కేక వేయగానే అవని అయితే వస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య నన్ను పిలిచారా అని చెప్పేసి అవని అయితే బయటికి వస్తూ ఉంటుంది. బయటికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అవని వైపు అయితే పార్వతి చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అవని అయితే చాలా హ్యాపీగా మురిసిపోతూ ఉంటుంది. రేపు మేము షష్ఠి ఫంక్షన్ చేసుకుంటున్నాం, నువ్వు, భరత్, ప్రణతి అందరూ కలిసి రావాలి అని అనేసరికి పల్లవి అయితే అలా డౌట్గా చూస్తూ ఉంటుంది. ఇక అవని అయితే చాలా హ్యాపీగా మురిసిపోతూ ఉంటుంది పార్వతి అలా పిలిచేసరికి. ఇక పార్వతి అయితే బొట్టు పెట్టి మరీ అవనిని పిలుస్తూ ఉంటుంది. ఇక అవని అయితే ఆ విషయంలో ఇంకా మురిసిపోతూ పార్వతి వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది.